పల్నాడు జిల్లా ముప్పాళ్ల ఎస్సీ కాలనీలో రెండు వర్గాల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విగ్రహాలకు డబ్బు వసూళ్లపై సోషల్ మీడియాలో దుర్భాషలు మొదలడంతో కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో నలుగురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా రెండు వర్గాల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. అది సరే ఆగా ఒక్క నిమిషం ఆగు అందరికి ట్రీట్మెంట్ అయిపోయిందా తీసుకోవచ్చు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల ఎస్సీ కాలనీలో రెండు వర్గాల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విగ్రహాలకు డబ్బు వసూళ్లపై సోషల్ మీడియాలో దుర్భాషలు మొదలడంతో కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో నలుగురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా రెండు వర్గాల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెబుతారు. సాంబశివరావు. స్వామి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామ ఎస్సీ కాలనీలో ఈ రోజు రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాల మధ్య పోస్టులు పెట్టుకునే విషయంలో ఈ రోజు ఆదివారం కావడంతో ఆ మద్యం సేవించిన ఇద్దరు యువకుల మధ్య ప్రారంభమైన వివాదం కాలనీలోనే రెండు వర్గాలకు విడిపోయి రాళ్లు కర్రలతో కొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరస్పర దాడుల్లో నలుగురికి గాయాలు కాగా వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలు గాయాలై ఆసుపత్రి తరలించిన నేపథ్యంలో సత్తెనపల్లి ఆసుపత్రిలో కూడా మరొకసారి ఇరు వర్గాల మధ్య అక్కడ మరొకసారి ఘర్షణ వాతావరణం జరిగి తోపులాటలు చోటు చేసుకోగా పోలీసులు ఆసుపత్రి నుంచి కూడా రెండు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. గాయాలైన వారికి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఘటనపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అసలు ఘర్షణకు గల కారణం ఏంటి, సోషల్ మీడియాలో పోస్టులు ఎవరు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు, దానికి గల రీజన్ ఏంటి, పెట్టిన వారు ఎవరైనా పనులు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో మరొకసారి ఘర్షణలో వివాదం జరగకుండా పోలీసులు అయితే పికెటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.